నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తొలిసారిగా సైకత శిల్పాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో మొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు విజయవాడకు చెందిన ప్రముఖ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో ఆధ్యాత్మికం ఉట్టిపడేలా ఇసుకతో తయారు చేసిన శిల్పాలను ఏర్పాటు చేసినట్లు బాలాజీ తెలిపారు. దశావతారాలు, కుర్మ, మత్స్య, ఆదివరహ నరసింహ, శ్రీవామ పరశురామ, శ్రీరామ బలరామ, శ్రీకృష్ణ, కల్కి అవతారాలను ఏర్పాటు చేశామన్నారు. 10 దేవతలతో పాటు విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామితో కలిపి 12 శిల్పాలను ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభిస్తామని శిల్పి బాలాజీ అన్నారు. ఈ ఎగ్జిబిషన్ జనవరి నెల మొత్తం నిర్వహిస్తామంటున్న బాలాజీ వరప్రసాద్తో మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. అనగానే గుర్తుకొచ్చేది వివిధ కళలకు సంబంధించిన పెయింట్లు. అయితే ముఖ్యంగా పేపర్ పెయింట్తో పాటు అనేక పెయింట్లు కూడా చూస్తుంటాం. కానీ ఇసుకతో తయారు చేసిన పెయింట్లను మాత్రం మొట్టమొదటి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో చూస్తున్నాం. ఇక్కడ మనం ఆర్మూర్ పట్టణంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు విజయవాడకి చెందిన వాటి బాలాజీ వరప్రసాద్ ఇసుక కేవలం ఇసుకతోనే ఇసుక దిమ్మలతో రకరకాల ప్రతిమలు కూడా ఇక్కడ తయారు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మీరు ఇక్కడ పెయింట్లు వేసిన ఎలాంటి పెయింట్లు వేశారు, ఎప్పటి చేస్తున్నారు అసలు ఇవి? దాదాపు ఒక 10 రోజుల నుంచి ఇది ప్రాసెస్ జరుగుతుందండి. ఆర్మూర్ పట్టణంలో నిజామాబాద్ జిల్లా ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నీరు బస్ స్టాండ్ పక్కనే. సో ఇది దశావతారాలనే గొప్ప కాన్సెప్ట్. ఆదిదేవుడు వినాయకుడితో స్టార్ట్ చేసి మధ్య కూర్మ, వరాహ, నృసింహ, అట్లాగే వామన, పరశురామ, రామ, కృష్ణ, బలరామ, అలాగే కల్కి, ఇలాగ 10 అవతారాలని చూపిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మన పద్మనాభుని మహాపద్మనాభుని చూపించడం జరుగుతుంది. ఆయన ఆదిశేషు మీద పడుకున్న పద్మనాభ స్వామిని చూపించడం జరుగుతుంది. అది లార్జ్ స్కల్ప్చర్. ఇవి కూడా ఒక్కొక్కటి 10 to 15 ఫీట్ హైట్ ఉన్న స్కల్ప్చర్స్. ఇది తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఇది ఇట్లా మ్యూజియం టైప్లో ఏర్పాటు చేయడం ఇది. సో దానిలో మన యూత్ కాంగ్రెస్ లీడర్ మన విజయ్ అగర్వాల్ గారు, అట్లాగే స్పార్క్ మీడియా లావణ్య గారు ఈ ఇనిషియేషన్ తీసుకోవడం, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం, ఈ కార్యక్రమాన్ని చేపించడం చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి ఒక్కరూ పట్టణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే మీరు ఇంతకుముందు ఎప్పటి నుంచి పెయింట్లు వేశారు, ముఖ్యంగా ఎక్కడెక్కడ వేశారు, అసలు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? నాకు చాలా అవార్డ్స్ ఉన్నాయండి. 4 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 8 నేషనల్ అవార్డ్స్, అలాగే 4 వరల్డ్ రికార్డ్స్, 4 పురస్కార్స్, అట్లాగే ఎన్నో సన్మానాలు, సత్కారాలు జరిగాయి. సైకత శిల్పిగా, అట్లాగే ఆర్టిస్ట్గా, స్కెచ్ ఆర్టిస్ట్గా, పెయింటర్గా. సో నేను ఇప్పటివరకు లాట్వియా, ఖత్తర్, యూరప్లో కూడా మొన్న చేసిన శివుడిది. సో మే నెలలోనే చేశాను. అక్కడ కూడా మంచి అప్లాస్ వచ్చింది. అట్లాగే మన ఇండియాలో చాలా రాష్ట్రాలు తిరిగాను. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది కార్పొరేట్ ఈవెంట్స్, అట్లాగే పొలిటికల్ ఈవెంట్స్, ఏదో సందర్భం వస్తే ఆ సందర్భం మీద నేను కొత్తగా చేసిన సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నావి ఓన్గా నేను కొన్ని చేశాను. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బీచ్లని కవర్ చేసిన. ప్రతి బీచ్లోనూ ఏదో ఒక సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి సైకత శిల్పాలు ఒక స్టూడెంట్స్తో వెళ్ళిపోయి చేసి అక్కడ మీడియా మిత్రులను పిలిచి ఆ మీడియాకి ఇచ్చి దాన్ని పబ్లిక్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా చేసి వచ్చేసేవాడిని. అట్లాగా కొన్ని వందల స్కల్ప్చర్స్ ఇప్పటి వరకు చేశాను. 15 సంవత్సరాల నుంచి MBA, BFA చదివిన, జాబ్ చేయకుండానే జాబ్ చేసి కూడా వదిలేసుకుని ఈ స్కల్ప్చర్ ఫీల్డ్లోనే ఉంటూ ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాం. నా కింద ఒక 10 మందిని పెట్టగలుగుతున్నాం. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, తెలంగాణకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. జూపల్లి కృష్ణారావు గారికి కూడా మొన్న ఆయన చూసి రేవంత్ రెడ్డి గారికి స్టాండ్ అవుట్ చేసినప్పుడు చూసి ఇక్కడ సైకత శిల్పాల మ్యూజియం ఏర్పాటు చేద్దాం తెలంగాణలో, నేను ఎంతో గొప్ప కళని కొంత ల్యాండ్ దీనికి ఏర్పాటు చేసి మన మాన్యుమెంట్స్ని, తెలంగాణ హెరిటేజ్ కల్చర్ని రిప్రజెంట్ చేసే విధంగా ఇక్కడ స్టాండ్ అవుట్ మ్యూజియం ఏర్పాటు చేద్దామని ఆయన మీడియా మిత్రుల ముందు మీడియాతోనే మాట్లాడిన సందర్భం. సో నిన్ను కూడా ఆయనకి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాము, ఇక్కడ ఇలా చేసాం రండి అని చెప్పి ఆయన వస్తా అన్నారు.
గణపతి విగ్రహంతో చాలా మన విగ్రహాలు కూడా తయారు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు దేశీయ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తమను ఇక్కడ ఆహ్వానించారని చెప్పి ఇసుక దిమ్మలు తయారు చేయాలని చెప్పి ప్రతిమలు తయారు చేయబట్టి చెప్పారని చెప్పి అందుకు ఇక్కడ చేస్తున్నా అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ ఇంటి నుండి పూర్తిగా సపోర్ట్ ఉందని చెప్పి ముఖ్యంగా ఇటు విదేశాలలో కూడా ఇక్కడ ఏదైతే శివుడు కూడా తెలియని అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రాంతంలో కూడా ఇసుక బట్టి శివుని విగ్రహం తయారు చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇంటి నుండి పూర్తిగా తనకు పూర్తి సపోర్ట్ ఉందని చెప్పి ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించిన అనేక ప్రాంతాల్లో కూడా తాను విగ్రహాలు కూడా తయారు చేశానని చెప్పి అనేక బహుమతులు కూడా వచ్చాయని చెప్పి కూడా బాలాజీ వరప్రసాద్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్ రాజు న్యూస్.